హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన మూవీ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్. ఇన్ మై ఒపీనియన్ మూవీ అయితే స్టోరీ లేకుండా తీశారు అంటే ఈ సభ్య సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా ఫ్రెండ్స్? స్పాయిలర్ అలర్ట్, ఇంత మాదిరి పోకిరి లెవెల్ ట్విస్ట్ రిక్ సెకండ్ హాఫ్ వెళ్ళి ఆమా. అండ్ కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ అయితే మీరు ముందుగానే గెస్ట్ చేస్తారు, కొంచెం సర్కాస్టిక్ మైండ్ సెట్ ఉంటాయి. ఇక మూవీ స్టార్ట్ చేస్తే మ్యాడ్ ఓపెనింగ్ లాగానే లడ్డూతో ఓపెనింగ్ ఉంటుంది, బట్ జైల్లో ఎందుకున్నాడు ఏంటి అన్నది సినిమాల్లో మీరే చూస్తారు. పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ కొన్ని వన్ లైనర్స్తో టైటిల్ కార్డ్స్ అనేవి ఎండ్ అవుతాయి. స్టోరీలోకి వెళ్తే మన MAD వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరి ఊళ్ళకి వారు వెళ్ళిపోతారు. కట్ చేస్తే లడ్డుగడి పెళ్ళి. ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే లడ్డుగడి పెళ్ళికి వీళ్ళు ముగ్గురులో ఎవరిని కూడా పిల్లడు. ఎస్, అయినా ఎలాగోలా తెలుసుకొని డీడీ మనోజ్ అండ్ అశోక్ని తీసుకొని పెళ్ళికి వెళ్తారు. కట్ చేస్తే పెళ్లి కూతురు పెళ్ళికి ఒక 3 గంటల ముందు జంపు జలాని. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి లడ్డు ముందుగానే హనీమూన్ కోసం బుక్ చేసుకున్న రిసార్ట్కి విత్ ఫ్రెండ్స్ అండ్ గ్యాంగ్తో గోవాకి వెళ్తాడు. ఇక్కడ మన కాలేజ్ ప్రిన్సిపల్ రఘుబాబు గారు ఉన్నారు కదా, ఆయన ఎంట్రీ. పాయింట్ ఏంటంటే ఆయనే ఆ రిసార్ట్కి ఓనర్. లాజిక్ అడగద్దు, సినిమాలో చూసుకోండి. సరిగ్గా అదే టైంలో గోవాలో ఒక మ్యూజియంలో వచ్చిన ఒక యాంటిక్ లాకెట్ దొంగతనం జరుగుతుంది. అసలు ఆ లాకెట్ ఏంటి, ఆ లాకెట్ రాబరీలో వీళ్ళు ఎలా లాక్ అవుతారు, ఆ రాబరీ వల్ల వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, అండ్ ఆ రాబరీ థ్రెట్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే ఈ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా లడ్డుగడ్ మ్యారేజ్ చుట్టూ తిరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా బాయ్ గ్యాంగ్ అండ్ ఆ రాబరీ చుట్టూ తిరుగుతుంది. ఇక వన్ సెంటెన్స్ లో చెప్పాలి అంటే లాజిక్ లేని ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. అగైన్ సెయింగ్ మ్యాడ్ అంత అయితే లేదు ఈ మ్యాడ్ స్క్వేర్. పాజిటివ్స్, క్యారెక్టర్స్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్. అబ్బా, ఎక్కడ కూడా ఏ ఎంట్రీ కూడా చిరాకు అని అనిపించదు. ఫన్ ఫిల్డ్ నెరేషన్, ప్రతి పాత్ర ఫన్ ఫిల్డ్ గానే ఉంది అసలు. అండ్ ఫస్ట్ హాఫ్ లో లడ్డుగడ్ మ్యారేజ్ ట్రాక్ చెప్తే నమ్మరు, అస్సలు మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. అండ్ యాంటోనీ బయ్య ఎంట్రీ ఉంటుంది గురు, అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. అండ్ నెగిటివ్స్కి వచ్చేసి మనకే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ. సెకండ్ హాఫ్లో కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అని నా ఒపీనియన్. అండ్ అగైన్ సేయింగ్ నాట్ రుద్దింగ్ ఆన్ యూ, ఓకే. క్లైమాక్స్లో అయితే మ్యాడ్ 3 ఉంటుందని చెప్పగానే చెప్పారు. ముచ్చటగా మూడోసారి మ్యాడ్ ఎక్కిస్తారని ఆశిద్దాం. లాజిక్ కావాలి అంటే మూవీకి వెళ్ళొద్దు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఈ సమ్మర్లో ఒక 2.5 అవర్స్ చిల్ అవ్వాలి అంటే సెకండ్ థాట్ లేకుండా వెళ్ళిపోండి. మన రేటింగ్ వచ్చేసి 3.5/5. మీ రేటింగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.